హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి అగ్లీ స్టోరీ. దీంట్లో యాక్టర్ నందు అలాగే గీతామాధురి పక్క నందు ఇంకా మన చిన్నారి పెళ్లి కూతురు అవికా ఘోష్ చాలా ఎక్సలెంట్గా నటించారు. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది వచ్చేసి నందు యాక్టింగ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నందు ఇట్లా యాక్ట్ చేస్తారని. చాలా బాగుంది. సినిమా కథ వచ్చేసి సింపుల్ అండి. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన ఒక అబ్బాయి ఎట్లా తయారవుతాడు, ఒక సైకో, అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఇద్దరి ప్రేమ నోచుకోలేని ఒక అబ్బాయి ఒక సైకోగా తయారవుతాడు. తన కాడ ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మతోనే ఆడుకోవడం, ఆ బొమ్మతోనే అన్ని పంచుకోవడం జరుగుతుంటుంది. స్థిరంగా అతని మేనక కూతురైన అవికా ప్రవేశించడంతో కథ మొదలవుతుంది. అవికా కూతురిని ఎక్కడ పూజిస్తారంటే అది ప్రేమ అని చెప్పకూడదు అనమాట. అది ఒక పైశాచిక ప్రేమ. తనలాగా ఎవరు ఉండకూడదు. పార్క్లో హీరోయిన్కి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది నందు అనే సైకోకు నచ్చాక వాళ్ళిద్దరిని విడగొట్టేస్తారు. విడగొట్టేసి ఆమె బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. చేసుకుని ఇంకా కాకీబద్ధం ఇంకా సైకోలు ఏమేమి చేస్తారో ఎట్లా చేస్తారో మీకు తెలుసు. అట్లనే చేస్తారనమాట. సైకో చేసినట్టు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే నందు అన్న యాక్టింగ్, అవికా కూడా యాక్టింగ్ సూపర్. నందు అన్న యాక్టింగ్ కోసం చూడొచ్చే సినిమా. ఇంకా చంపిన చావని పాములను అంటారు కదా, అట్లనే ఎంత చేసినా హీరోయిన్గా హీరోకు ప్రేమ తగ్గదు. అది మామూలు ప్రేమ కాదు, సైకో. అది ఒక సైకాటిక్ ప్రేమ. అందరు చూడండి, చాలా బాగుంది. ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్లో కావచ్చు, అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, ఏ దాంట్లో అయినా స్ట్రీమింగ్ అవుతుంది. నేను చూసినా బాగుంది. మీరు చూడండి, చూసి ఆనందించండి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.